టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జేపీ శ్రీనివాస్, నీకు కూడా గారు లేదన్నా, నువ్వు కూడా అర్హుడే కాదు. జేపీ శ్రీనివాస్ ప్రెస్ మీట్ పెట్టి తిరుపతి నియోజకవర్గంలో 2024 ఎన్నికలలో 60,000 ఓట్లు దొంగ ఓట్లు వైఎస్ఆర్సీపీ ఎక్కించిందని అవగాహన లేని మిడిమిడి జ్ఞానంతో ఒక విమర్శ చేశారు. ఎస్ఐఆర్ ఎస్ఎస్ఆర్ కి తేడా తెలియని నువ్వు ఈ ఎన్నికల ప్రక్రియ గురించి విమర్శలు చేయడము చాలా హాస్యాస్పదంగా ఉంది. అసలు తిరుపతి నియోజకవర్గము దేశంలోనే చాలా విభిన్నమైన ప్రత్యేకమైన నియోజకవర్గం. ఇందుకు కారణం ఇక్కడ తమిళనాడు రాష్ట్రానికి కర్ణాటక రాష్ట్రానికి పక్కన ఉండడంతో మరియు తిరుపతికి ప్రతి ప్రాంతం నుంచి వలసలు వస్తుంటారు. ఆ వలసలు వచ్చేవారు కొంతమంది ఇక్కడ స్థిరపడతారు, కొంతమంది తిరిగి వారి స్వగ్రామానికి వారి ఊరికి వెళ్ళిపోతూ ఉంటారు. అలా స్థిరపడిన వాళ్ళలో నువ్వు ఒకటి. అలాగే 2002 నుంచి సర్ ప్రక్రియ జరగకపోవడం వలన ఈ ఓట్లన్నీ అలాగే పేరుకుపోయాయి. విషయానికి వస్తే 2004 ఎన్నికల్లో తిరుపతి నియోజకవర్గంలో మొత్తం ఓట్లు 2,91,884 ఓట్లు ఉండేవి. అందులో పోలైన ఓట్లు 148,723. అన్పోల్డ్ ఓటర్స్ అంటే ఓట్లు వేయని వాళ్ళు 143,161. ఆ ఎన్నికల్లో ఓటర్ల శాతం నమోదైన శాతము 50.95%, అంటే 51% నమోదైనది. 2009లో మొత్తం ఓట్లు 2,47,160. అందులో పోలైన ఓట్లు నమోదైన ఓట్లు 1,27,627 ఓట్లు. అన్పోల్డ్ ఓటర్స్ అంటే ఓట్లు పోలు కాని 1,19,533. ఆ ఎన్నికల్లో ఓటర్ నమోదు శాతం 51.64%, అంటే రమారంగా 52% అంది. 2014 ఎన్నికల్లో 2,90,107 ఓట్లు టోటల్ ఓటర్స్. పోలైన ఓట్లు 1,72,525. అన్పోల్డ్ ఓటర్స్ అంటే ఓట్లు వేయని వారు 1,17,582. ఆ ఎన్నికల్లో 59.47% ఓట్లు పోలేదు. 2019 2,70,847 ఓట్లు మొత్తం ఓట్లు ఉంటే అందులో 1,80,429 ఓట్లు పోలయ్యాయి. అన్పోల్డ్ ఓటర్స్ అంటే ఓట్లు పోలు కానివి 90,418. ఈ ఎన్నికల్లో 66.62% పోలయ్యాయి. 2024 ఎన్నికల్లో మొన్న జరిగిన ఎన్నికల్లో 3,02,596 ఓట్లు మొత్తం ఉంటే అందులో పోలైన ఓట్లు 1,93,742. పోలు కాని ఓట్లు 1,08,854. ఈ ఎన్నికల్లో ఓటర్ నమోదు శాతం 64%. ఇలా గడిచిన 5 ఎన్నికలలో మీరు చూస్తే ప్రతి ఎలక్షన్ లోనూ 1,00,000 ఓట్లు ప్రమాదమేగా పోల్ అవ్వడం లేదు. ఇదేదో మొన్నటి ఎన్నికల్లోనే 1,00,000 ఓట్లు పోలు కాలేదు, అందులో 60,000 ఓట్లు వీళ్ళు ఎక్కించిన ఓట్లు అన్ని అవగాహన లేని విమర్శలు. ఏదైనా ఎన్నికల దగ్గర నుండి చూసుంటే ఇలా ఒక 4-5 ఎన్నికలైనా మనం క్షేత్ర స్థాయిలోనూ లేదంటే ఒక ఇన్ఛార్జ్ స్థాయిలోనూ మనం పనిచేసి ఉంటే మనకి ఇవన్నీ వివరాలు తెలుసుంటాయి. అన్న మొన్ననే కొత్తగా ఇన్ఛార్జ్ అయినాడు, ఇవన్నీ సరిగ్గా తెలియదు. అందువల్ల అవగాహన లేని విమర్శలు చేస్తున్నారు. ఇంకొక ఈ సర్ ప్రక్రియ విషయానికి వస్తే ముమ్మాటికి సర్ ప్రక్రియలో వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లు, ముఖ్యంగా ముస్లింల ఓట్లు బీజేపీతో కలిసి కుట్ర పన్నుతూ తొలగించాలన్న ఉద్దేశంతోనే ఈ సర్ ప్రక్రియ జరుగుతుంది. దేశం మొత్తం ఇలాగే జరిగింది, రాష్ట్రంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఈ సర్ని ఒక ఆయుధంగా మలుచుకుని వైఎస్ఆర్సీపీ మద్దతుదారు ఓట్లంతా తొలగించే కుట్ర ప్రక్రియ జరుగుతుంది. దీనికి సాక్ష్యాలే మొన్న మనం అందరం సోషల్ మీడియాలో చూసాము. టీడీపీ కార్యకర్తల చేతుల్లో ఏవైతే ఎన్యూమరేషన్ ఫార్మ్స్ డిఎన్ఓకి ఎవరైతే ఓటర్లు ఇచ్చారో ఆ ఫారంలన్నీ టీడీపీ లీడర్ల వద్ద ఉన్నాయి. దీనికన్నా ప్రత్యేక సాక్ష్యం ఏం కావాలంటే డిఎన్ఓలకి అందజేసిన ఎన్యూమరేషన్ ఫార్మ్స్ టీడీపీ లీడర్ల వద్దకు ఎలా వస్తాయి? వాళ్ళు మై టీడీపీ యాప్ లో ఏం చేస్తున్నారు? దీంట్లో కుట్రకోణం లేదా? మీరు ఈ ఎస్ఐఆర్ ని వాడుకొని వైఎస్ఆర్సీపీ మద్దతుదారు ఓట్లు తొలగిస్తున్నారన్న దానికి
ఇంకేం ఉదాహరణలు కావాలి? అలాగే జేపీ శ్రీనివాస్, నువ్వు గుర్తుపెట్టుకో, మాట్లాడితే భూమన కరుణాకర్ రెడ్డి గారు మరియు భూమన అభినయ్ రెడ్డి గారిని తట్టాపుట్ట సర్దుతాడట. ఇంకా 3 ఏళ్ళు ఉంది, ఆల్రెడీ 2 ఏళ్ళు అయ్యాయి, ఇంకా 3 ఏళ్ళు ఉంది. మాట్లాడితే ఇంకో మాట్లాడుతుంటే ఆ టీడీఆర్ బాండ్ గురించి చెప్తారు. 2 సంవత్సరాలుగా వీళ్ళు అధికారంలో ఉంటే కాలయాపన చేస్తున్నారు. కేవలం వీళ్ళ విమర్శలన్నీ, వీళ్ళు ఆరోపణలు మాత్రమే, వీటిలో ఎటువంటి నిజం లేదు. ఆరోపణలు చేసుకుంటూ పాపం గడుపుకుంటున్నారు. 2 ఏళ్ల నుంచి ఏం ప్రూవ్ చేశారు? టీడీఆర్ బాండ్లో ఆంధ్రజ్యోతి పేపర్లో 4,000 కోట్లు అని ఒకసారి, 2,000 కోట్లు అని ఒకసారి, మొన్న లేటెస్ట్ అయితే 2 కోట్ల అవినీతి జరిగిందని ఆంధ్రజ్యోతి, మీ కాంప్లెక్ట్ అయినా ఆంధ్రజ్యోతి రాస్తుంది. ఇది టీడీఆర్ లో మీరు చేసే విమర్శలో ఉండే పస లేని ఆరోపణలు, పనికి రాని విమర్శలు తప్ప మీరు ఏది ప్రజలకు ఉపయోగపడేవి ఏవి చేయడం లేదు. ప్రజల కోసం మీరు పనిచేయడం లేదు. ఇంకా 3 ఏళ్ళు ఉంది. మీ ప్రతి అవినీతి అక్రమార్జనను అన్ని మేము బయట తీస్తాము. భూమన కరుణాకర్ రెడ్డి గారు, భూమన అభినయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ వ్యతిరేక విధానాలు మీరు ఏవైతే అవలంబిస్తున్నారో వాటన్నింటినీ ప్రతి ఒక్క దాన్ని మేము ఎదుర్కొంటాము. ప్రజాక్షేత్రంలో మీతో పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ రాజకీయాలైనా ప్రపంచమైనా ఒక అద్దం లాంటిది జేపీ శ్రీనివాస్. నువ్వు ఎలాగైతే నడుచుకుంటావో అదే నీకు తిరిగి వస్తుంది. నువ్వు సంస్కారంతో హుందాగా రాజకీయాలు చేస్తే అదే రకంగా సంస్కారవంతంగా హుందాగా మేము రాజకీయాల్లో నేను విమర్శిస్తాము. నువ్వు ఏ రకంగా అయితే నీ ప్రస్తావన ఉంటుందో, నీ నడవడిక ఉంటుందో, అలాగే తిరిగి దానికి 10 రెట్లు ధీటుగా మేము సమాధానం చెప్తాము భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి గారుల నాయకత్వంలో అని నేను మీడియా ముఖ్యంగా తెలియజేస్తున్నాను.